నమస్తే, వెల్కమ్ టు మిర్రర్ టీవీ. నేను మీ పవన్. అసలు తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? ఎందుకంటే తెలంగాణలో నవరాత్రి ఉత్సవాలు ఒకవైపు, బతుకమ్మ సంబరాలు ఒకవైపు జరుగుతుండగా తెలంగాణలో పాలిటిక్స్ చాలా హీట్గా నడుస్తున్నాయి. ఎందుకంటే ఏ ఒక్క హామీ కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు అని చెప్పేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం 10 నెలలు కావస్తున్నా ఏ ఒక్క హామీ కూడా పూర్తి స్థాయిలో నెరవేరలేదు. అట్లీస్ట్ అది స్టార్ట్ కూడా కాలేదు. అక్కడక్కడ ఉచిత బస్ ప్రయాణం తప్ప ఇంకా ఏది కూడా పూర్తిగా అమల్లోకి రాలేదు. అవుతుందా కాదా అనే విషయాలు కూడా ఇంకా కాంగ్రెస్ పార్టీ వర్గాల్లోనే చర్చకు దారితీస్తున్నాయి. సో అసలు ఏం జరుగుతుంది నిజంగా? ఈ 6 హామీలను పక్కతో పట్టించడానికి హైడ్రా తీసుకొచ్చిండా, లేకుంటే మళ్ళీ ఇంకో కొత్త నినాదం ఎత్తుకుండా, లేక ఇంకో విషయం ఏమొస్తుంది? హైడ్రాని తప్పుదో బట్టి అనికి కొండా సురేఖ వ్యాఖ్యలు, ఈ ఫిలిం ఇండస్ట్రీ వర్సెస్ కొండా సురేఖ నిన్న గత 3 రోజుల నుంచి ఈ ఎపిసోడ్ నడుస్తుంది. చూద్దాం, వీటన్నిటి గురించి మనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు పల్లె రవిగౌడ్ గారు ఉన్నారు. అన్న నమస్తే. అన్న నమస్తే. ఎట్లా చూస్తారు ప్రస్తుతం 10 నెలల పాలన కాంగ్రెస్ది? మీ నుంచి ఏం చెప్పదలుచుకుంది? ముందుగా మిర్రర్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వము అబద్ధపు హామీలు ఇచ్చి అంత తప్పుడు ప్రచారం చేసి దాదాపు 420 హామీలని, అబద్ధపు హామీలని ఇచ్చి అధికారంలోకి వచ్చింది. ఆ హామీలను కూడా అమలు చేసడానికి డెడ్ లైన్ తనకు తానే విధించుకున్నది. ఎవరు కూడా చెప్పలే. ఎన్నికల్లో చెప్పింది ఇంటింటికి తిరిగి దాన్ని పాపులిస్టిక్గా 6 గ్యారంటీస్ అని చెప్పేసి ఒక దాన్ని ఇచ్చి ఇంటింటికి ప్రచారం చేసి సంతకం పెట్టించి, ఎవరు అప్పటి పిసిసి ప్రెసిడెంట్ అయినటువంటి రేవంత్ రెడ్డి గారు, సిఎల్పి లీడర్గా ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారు ఇద్దరు కలిసి తిరిగి ఇంటింటికి ఇచ్చి ఇది మా బాండ్ పేపర్ ఇచ్చినట్టుగా చెప్పేసి ప్రజలకు భ్రమలు కల్పించి అధికారంలోకి వచ్చారు. 100 రోజుల్లో వచ్చేస్తామని చెప్పారు. డిసెంబర్ 7వ తారీఖున అధికార పగ్గాలు చేపట్టారు. ఇవాళకి సరిగ్గా 10 నెలలు అయిపోయింది. 10 నెలలు అయిపోయింది. ఇంకొక 2 నెలలు అయితే సంవత్సరం అవుతుంది. ఇప్పటి వరకు వాళ్ళు చెప్పిన 6 గ్యారంటీలలోని 13 హామీలు, 6 గ్యారంటీస్ అని 13 హామీలు ప్రధానంగా, వాటిలో ఏ ఒక్కటి సంపూర్ణంగా అమలు కాలేదు. మొదలుపెట్టి ఏదో చేసినట్టుగా అందులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని అదే అన్ని చేయనట్టుగా ఏమి చేసినట్టుగా చేసింది కానీ ఏది చేయలేదు. ఏది ఒక నిర్మాణాత్మకంగా సమస్యని సంపూర్ణంగా పరిష్కరించేటట్టుగా చేయలేదు. ఆ ఒక 6 గ్యారంటీల పేరు మీద ఇచ్చినటువంటి 13 హామీలే కాకుండా వేరు పేర్ల మీద బీసీ డిక్లరేషన్ అని, రైతు డిక్లరేషన్ అని, యూత్ డిక్లరేషన్ అని, మైనారిటీ డిక్లరేషన్ అని, మహిళా డిక్లరేషన్ అని, ఆదివాసీ డిక్లరేషన్ అని, గిరిజన డిక్లరేషన్ అని, దళిత డిక్లరేషన్, ఇట్లా ఆ డిక్లరేషన్లో ఆ పేరు మీద ఈ పేరు మీద 420 హామీలని ప్రజలకు ఇచ్చింది. వీటిలో ఏ ఒక్కటి కూడా అమలు చేయకపోగా దబాయించి అన్నిటిని అమలు చేసినామని చెప్పేసి మాట్లాడుతుంటారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆయన మంత్రివర్గం. ఎంత అన్యాయం అంటే ఎక్కడ అమలు చేసినారో ఇది చూపుని అని చెప్పేసి అన్నటువంటి వాళ్ళ మీద దాడులు చేయటం. ఈ దాడులు చేయడం పక్కన పెడితే రేవంత్ రెడ్డి గారే స్వయంగా పెద్ద వేదికల పైన బూతులు మాట్లాడడం, లేకపోతే డ్రాయర్ బనీన్ మీద లంగాలు వేసుకొని రా, సీర కట్టుకొని రా అని ఈ ఆడవాళ్ళని అవమానించుకుంటా మాట్లాడడం ఈ పదే ఒక పనిగా పెట్టుకున్నారు రేవంత్ రెడ్డి గారు. మీరు ఎక్కడన్నా చూడొచ్చు. సో ఈ భాష నుంచి ఇప్పటికైనా తెలంగాణ ప్రజలకు విముక్తి దొరుకుతుందా? ఇప్పుడు మీరు సరిగ్గా ప్రస్తావించారు. ఇది ఏంటి మీరు ఇచ్చినటువంటి మాట, ఇది అన్ని చేసినామని చెప్పేస్తారు. దానికి రాహుల్ గాంధీ గారు చెప్తారు, ఏఐసిసి కాంగ్రెస్ నాయకుల అధిష్టానం కూడా ఏదో అయిపోయినట్టు, ఏదో భ్రమలు కల్పించినట్టు తెలంగాణలో తప్ప బయట తిరుగుతుంటారు. మేము కర్ణాటకలో తెలంగాణలో ఇది చేసినాం, 6 గ్యారెంటీలు అమలు చేసినామని రాహుల్ గాంధీ గారు ఏఐసిసి అధ్యక్షుడిగా, మల్లికార్జున ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు దేశం మొత్తం తిరుగుకుంటే చెప్తుంటారు. కానీ ఇక్కడికి మాత్రం రారు, చెప్పరు. ఇదేంటి, ఎక్కడ మీరు చెప్పింది ఎక్కడ అమలైంది ఇది అని చెప్పేసి అడిగినటువంటి వాళ్ళ మీద అడ్డమైనటువంటి భాష మాట్లాడటానికి కూడా మనం మాట్లాడేటటువంటి భాష, అటు జర్నలిస్టులు కానీ, ఇటు పౌర సమాజం కానీ, ప్రతిపక్షాలు కానీ, బుద్ధిజీవులు కానీ ఎవరైనా మాట్లాడితే వాళ్ళని గొంతు నొక్కేటట్టుగా, కించపరిచేటట్టుగా భాష ఉపయోగించేటటువంటి భాష అయితే ఇంకా నిజంగా నాకు తెలిసి గతంలో ఇప్పటి వరకు ఎప్పుడు, ఎందుకంటే నేను 30 సంవత్సరాలుగా యాక్టివ్ జర్నలిజం ఉన్నటువంటి అసెంబ్లీలోనే సవితమ్మకు జరిగిన అన్యాయం, అవమానం కావచ్చు, ఒక
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొదటి హోమ్ మినిస్టర్ చేసిన సబితా ఇంద్రారెడ్డి గారికి కూడా అంత అవమానం జరగడం ఒక ఆడపిల్లకు తెలంగాణలో. ఆ రోజు మీరు చెప్పేటటువంటిది ముఖ్యమంత్రి గారు నిండు సభలో అసెంబ్లీలో కేటీఆర్ గారిని ఉద్దేశించి మాట్లాడుతున్నప్పుడు, కేటీఆర్ గారు సబ్జెక్టు మీద చేస్తున్నప్పుడు, మీరు మీ వెనక మా అక్కలు ఉన్నారు, ఆ అక్కల్ని నమ్ముకుంటే సబితా ఇంద్రారెడ్డి గారిని, తర్వాత సునీత లక్ష్మారెడ్డి గారిని, ఇంకా మిగతా వాళ్ళని ఉద్దేశించి మీ వెనక మా అక్కలు ఉన్నారు, ముందు వీళ్ళిద్దరు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి వాళ్ళుగా మయ మంత్రులుగా చేసినటువంటి వాళ్ళుగా మా అక్కల్ని నమ్ముకుంటే నిండా మునిగిపోతుంది, మీ బతుకు జూబ్లీ బస్ స్టాండే అవుతుంది అని చెప్పేసి మాట్లాడిండ్రు. అంటే సబితా ఇంద్రారెడ్డి గారు, అంతకుముందు ఇంద్రారెడ్డి గారు ఒక 35-40 సంవత్సరాలుగా యాక్టివ్ తెలంగాణ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నటువంటి వాళ్ళు, నిర్మాణాత్మకంగా సరే ఉన్నటువంటి అటువంటి వాళ్ళు, ఒక మహిళగా ఆమె ఎక్కడ కూడా నిలబడి గట్టిగా తనను తాను ఎస్టాబ్లిష్ చేసుకున్నటువంటి ఒక రాజకీయ నాయకులుగా ఎదిగినటువంటి సబితా ఇంద్రారెడ్డి గారిని పట్టుకొని ఆ విధంగా, అంటే మీ ఉద్దేశం ఏంది? ఆ వెనక ఉన్నటువంటి మహిళ నమ్ముకుంటే మేము అంటే మేము అసెంబ్లీని అవమానించినాం, బయట మళ్ళీ బయటకు వచ్చి ఇంకేదో మాట్లాడితే ఇంకెవరి మీద వచ్చేసరికి ఇంకొట్టుకోరు. అది ఎట్లా అని చెప్పేసి ఆ రోజు కనీసము ఇద్దరు, సబితా ఇంద్రారెడ్డి గారు, సునీత లక్ష్మారెడ్డి గారు దాదాపు గంటల తరబడి నిరసనగా నిలబడిన అసెంబ్లీలో. కానీ కనీసం దాన్ని కూడా ఒక సభ్యుడు నిలబడితేనే ఆ సభని నడపకూడదు అనేది ఒక సాంప్రదాయం కొనసాగిస్తూ ఉన్నది. గంటల తరబడితో అవేమీ పట్టించుకోకుండా వాళ్ళని అవమానించి అడ్డగోలిగా మాట్లాడి వ్యవహరించినటువంటి బయటకు వచ్చి మాత్రము సందర్భం ఇచ్చిన ఒక సందర్భోచితంగా ఒక మాట్లాడగానే వీళ్ళకు మహిళల మీద ప్రేమ ఉన్నట్టు, మహిళలంటే అసలు ఎనలేని గౌరవం ఉన్నట్టు, మహిళా సాధికారత కోసం వీళ్ళేదో చేసినట్టుగా కించపరిచేటటువంటి మాటలు మాట్లాడారు. ఇదేమని అడిగితే మళ్ళీ అడ్డగోలిగా వాళ్ళ కేసీఆర్ గారిని ఉద్దేశించి కూడా, కేసీఆర్ అంటే ఆసామాసి నాయకుడా, కేసీఆర్ గారి ఆసామాసి నాయకుడా, ఈ 7 దశాబ్దాలుగా 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల ఆకాంక్షని ఒడ్డుకు చేర్చినటువంటి నాయకుడు. ఒడ్డుకు మామూలుగా చేరలే, దాదాపు ఈ దేశంలోని 33-34 పార్టీలని ఒప్పించి మెప్పించి పార్లమెంట్లో బిల్లు పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి మహానాయకుడు. అటువంటి నాయకుని పట్టుకొని మళ్ళీ ఇంకా తెలంగాణ రాష్ట్రాన్ని అసాధ్యమైనటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని సాధ్యం చేయడమే కాకుండా, తెలంగాణ రాష్ట్రం వచ్చిన రాష్ట్రంలో 10 ఏళ్ళు మొట్టమొదటి ముఖ్యమంత్రిగా తెలంగాణ ఆగమై ఉన్నటువంటి విధ్వంసమైనటువంటి తెలంగాణని అన్ని రంగాల్లో ఈ దేశంలో తలమానికంగా నిలబెట్టినటువంటి నాయకుడు. అటువంటి కేసీఆర్ను పట్టుకొని ఏం మాట్లాడిండు రేవంత్ రెడ్డి, వాడిన భాష ఏంది, ఏం మాట్లాడిండు కేసీఆర్? కనీసం కేసీఆర్ స్థాయిని అసలు ఒక కనీసం ఓ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, వాళ్ళ మాజీ ఉద్యమ నాయకుడు, తెలంగాణ తీసుకొచ్చినటువంటి ఉద్యమ నాయకుడు. అది నువ్వు ఒప్పుకున్నా నువ్వు ఒప్పుకోకపోయినా ఎవరు ఒప్పుకున్నా ఆ చరిత్రని ఎవడు మార్చలేడు. అది చరిత్ర. తొలి ముఖ్యమంత్రి, తర్వాత అది చరిత్ర, ఇవాళ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు. అటువంటి నాయకుని పట్టుకొని మీరు ఏమని చెప్పారు, ఏం మాట్లాడినారు? గుడ్డలు కూడా తీస్తా అని చెప్పాను. ఒక ముఖ్యమంత్రి మాట్లాడేటటువంటిది అది ఆ ముఖ్యమంత్రి స్థానానికి అది గౌరవాన్ని పెంచే భాషనా? ఆ ముఖ్యమంత్రి స్థానం హుందాతనాన్ని పెంచే భాషనా అది? వాళ్ళ ఇంకా అది నేను ఒకటి ఉదాహరణ చెప్పాను. ఇక అట్లా ఎక్కడికి వచ్చినా కూడా ఎవరిని పడితే వాళ్ళని ఏది పడితే అది మాట్లాడేటటువంటి ఎంచుకున్నటువంటి భాషా విధానము అని చెప్పి ఇవాళ దానికి ఇంకా దబాయించడం మాట్లాడు. నిన్న కూడా తెలంగాణ ప్రజలకు ఈ భూతు పురాణం నుంచి ఎప్పుడు విముక్తి కలగాలంటే కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తే బాగుంటుంది? కాంగ్రెస్ పార్టీ దానికి ఇక విముక్తి కలుగుతుంది, కాంగ్రెస్ పార్టీ ఏదో సంస్కరిస్తుంది ఏదో అని చెప్పేసి అయితే అనుకుంటలేము ఇంకా. ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి తగ్గట్టుగా కొందరు అట్లాగనే తయారైన అదే ధోరణి మాట్లాడటం. అదేమని మాట్లాడితే ఇవాళ ఇవన్నీ కూడా ఎందుకు అంటే, ఇవన్నీ మాట్లాడుతున్నది ఎందుకు అంటే కేవలం అటు భూత పురాణం కానీ సందర్భం వచ్చినప్పుడు నాయకులని వ్యక్తిగతంగా కించపరిచేటట్టుగా మాట్లాడటం కానీ ఇంకోటి కానీ కేవలం రాజకీయాలని వీళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ నడిపిస్తున్నారు. కేవలం డైవర్షన్ పాలిటిక్స్. అధికారంలోకి 100% అవే జరుగుతున్నాయి. అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచి కూడా జరుగుతున్నాయి. కేవలం డైవర్షన్ పాలిటిక్స్ తప్ప పరిపాలన జరుగుతలేదు. సరే అన్న, డైవర్షన్ పాలిటిక్స్ లో ఈ 6 గ్యారెంటీలు ఎటుపోయినట్టు ఏం చెప్తారు? అదే కదా డైవర్షన్ పాలిటిక్స్ కోసము. అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఏమైంది, ఓ 4 రోజులు కాళేశ్వరం అని చెప్పేసి ముందుకేసుకున్నారు. అంత ఓ 4 రోజులు విద్యుత్తు
రంగానికి సంబంధించినటువంటి అది అని ఇది అని అడవులుగా బద్దాలు అవాస్తవాలు. అదే ఇష్టం వచ్చినట్టు ఎప్పటికప్పుడు డైవర్షన్. ఇవాళ ఆఖరికి మీరు చెప్పినటువంటి 100 రోజులు అయిపోయింది, సంవత్సరం దగ్గరికి వచ్చింది. కాబట్టి మీరు ఇవేవి చేయకపోతే ఇవాళ ప్రజలు మిమ్మల్ని క్షమించరు. మీరు చేసినటువంటి నిర్వాకాన్ని, మీరు చేసినటువంటి మోసాన్ని, వంచనని, దగాని ప్రజలు తిరగబడే పరిస్థితి మొదలైంది అన్నటువంటిది విషయాన్ని డైవర్ట్ వచ్చి ఆ పరిస్థితికి వచ్చేసింది. కాబట్టి తెలంగాణ సమాజం ఈ 10 నెలల్లో ఇంకా దాన్ని శక్తివంతంగా డైవర్ట్ చేయడం కోసం తీసుకువచ్చిందే ఇవాళ హైడ్రా. దాన్ని తీసుకువచ్చిందే మూసీ సుందరీకరణ. హైడ్రా గురించి మనం మాట్లాడదామన్నా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు కాంగ్రెస్ పార్టీని ఎక్కువ నమ్మిండ్లు. సరే 10 ఏళ్ళు అధికారం ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీని, అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీని పక్కన పెట్టి పూర్తిగా ప్రతి విలేజ్లో పల్లెటూళ్ళలో కాంగ్రెస్ పార్టీని నమ్మి అధికారంలోకి తీసుకొచ్చిండు. ప్రభుత్వం వస్తే మాకు రుణమాఫీ అవుతుంది, లేకపోతే కేసీఆర్ కన్నా ఎక్కువ ఇస్తారని నమ్మి వీళ్ళని అధికారంలోకి తీసుకొచ్చిన వాళ్ళు రైతుల్ని ఎందుకు మోసం చేయాల్సి వస్తుంది? పూర్తిగా ఎందుకు రుణమాఫీ చేస్తారు అంటే ఏం చెప్తారు? రైతు డిక్లరేషన్లో స్వయంగా వరంగల్లో జరిగినటువంటి సభలో రైతు డిక్లరేషన్ స్వయంగా రాహుల్ గాంధీ గారు 2022లో దాన్ని రైతు డిక్లరేషన్ ఆవిష్కరించిండు, అనౌన్స్ చేసిండు. మొట్టమొదటిది ఏంది, అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి రైతుకి 60 లక్షల మంది రైతులకు అని చెప్పేసి లెక్క కూడా చెప్పిండ్రు. 2 లక్షల రుణమాఫీ అని చెప్పారు. వాళ్ళు అయిందా? ఏమైంది? మీరు ఆ రోజు ఎన్నికలకు ముందు 60 లక్షల మంది రైతులు అన్నారు, 40,000 కోట్లు అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రైతులు కాస్త 60 లక్షల మంది రైతులు కాస్త 40 లక్షలు అయినరు, డబ్బులు 40,000 కోట్లు అని చెప్పేసి మాట్లాడింది అధికారంలోకి వచ్చినాక. తర్వాత క్యాబినెట్ నిర్ణయం తీసుకున్న సరికి వచ్చేసరికి అది ఏమైంది, 40,000 కోట్లు కాస్త 31,000 కోట్లకు వచ్చింది. వాళ్ళు ఎంత జరిగింది? ఈ రోజు వరకు 18,000 కోట్లు రుణమాఫీ జరగలేదు. అబద్ధం. అదే విషయం అమలు చేస్తామని ఎన్ని రోజులు చెప్పారు? 100 రోజుల్లో చేస్తామని చెప్పారు. ఇంకా ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు? మొన్న దబాయించడానికి కూడా ఆగస్టు 15వ తారీఖులోగా ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ అవుతుంది అని చెప్పింది. వాళ్ళు ఏంది ఇది ఆగస్టు 15వ తారీఖు, మిగతా పక్కకు పెట్టండి. ఆగస్టు 15 అయిపోయి ఇప్పటికి ఎన్ని రోజులు అవుతుంది? అక్టోబర్ 15 అయిపోయింది, సెప్టెంబర్ 15 కూడా. మీరు చెప్పినటువంటి ఆగస్టు 15 అయిపోయి కూడా 2 నెలలుగా వస్తుంది. ఇప్పటికి ఎంతమంది అయింది? ఎందుకు కాలే? అదే 16,000 17,000 కోట్లు మీరు విడుదల చేసినామని చెప్పి ఆ 17,000 18,000 కోట్లలోనే డిప్యూటీ సీఎం గారు భట్టి గారు చెప్పిండ్రు. ఏమన్నారు? రైతులకు చేరింది 7,500 కోట్లే అని చెప్పేసి చెప్పాల్సినటువంటి విషయం అయితే చెప్పారు, వాస్తవం అని చెప్పాను. మళ్ళీ వెంటనే కాదు నేను అట్లా చెప్పలే, అది కాదు ఇది అని చెప్పేసి సవరించినట్టు మళ్ళీ మాట మార్చిండ్రు. ఇది వాస్తవం. ఆయన చెప్పింది కూడా ఏంటంటే ఇప్పటికి రైతులకు రీచ్ అయింది, చేరింది 7,500 8,000 కోట్లు, మాట ఇంకో 1,000-2,000 కోట్లు ఉంటుంది ఈ రోజు. కానీ మీరేంది మరి ఆ రైతు రుణమాఫీ చేస్తామన్న సగం చేయలేదు. కానీ రైతు బంధు కేసీఆర్ గారు ఈ దేశంలో ఎవరు చేయనటువంటి సాహసోపేతమైనటువంటి రైతుకు ఇన్పుట్ సబ్సిడీగా పెట్టుబడి కోసం ఆర్థిక సహాయం ఇవ్వాలి. రైతులు విత్తనాలు కొనే దగ్గర, మందులు కొనే దగ్గర, క్రిమిసంహార మందులు కొనే దగ్గర అప్పుల పాలవుతున్నారు, అది నష్టపోతున్నారు. కాబట్టి ఒక రైతు బిడ్డగా స్వయంగా తను రైతుగా కేసీఆర్ గారు అది తెలుసు. కాబట్టి అందుకే ఎవ్వరు అడగలే, ఎక్కడ ఎన్నికలో హామీ ఇవ్వలే. కానీ రైతులను దృష్టి పెట్టుకొని, లక్షలాది మంది రైతులను దృష్టి పెట్టుకొని రైతు బంధుని ఈ దేశంలో అద్భుతంగా అమలు చేసి ఇప్పటికీ 75,000 కోట్లు ఇచ్చినటువంటి దేశంలో ఎక్కడ చరిత్ర లేదు. దాన్ని మీరేం చెప్పారు? ఎన్నికల ముందు కేసీఆర్ గారు బిచ్చమేసినట్టు రైతుకు ఎకరానికి 10,000 కోట్లు ఇస్తున్నాడు, మేము అధికారంలోకి వస్తే ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తున్నాడు, మేము అధికారంలోకి వస్తే మేము గెలిస్తే మమ్మల్ని నమ్మండి, ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తాం. ఆయన 10,000 ఇస్తున్నాడు, మేము 15,000 ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ బలంగా అయితే కాంగ్రెస్ పార్టీ బలంగా తీసుకెళ్తున్న వాదన ఏంటంటే పూర్తిగా రైతులకు రుణమాఫీ చేసినాం, ఇది కేవలం బీఆర్ఎస్ వాళ్ళు విష ప్రచారం చేపిస్తున్నారు, రైతులకు ఎన్నో కొన్ని డబ్బులు ఇచ్చేసి మీటింగ్లకు తీసుకొస్తున్నారు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ బలంగా చెప్తుంది. నిజంగా అంతే జరుగుతుందా? అదే నిజమైతే ఎక్కడ లేదు కదా. మీ మిర్రర్ టీవీ ఎడిటర్ అయినటువంటి సోదరి విజయారెడ్డి గారు, తర్వాత ఇంకో జర్నలిస్టు సరిత గారిద్దరు, ముఖ్యమంత్రి గారు సొంత ఊరికి కొండారెడ్డిపల్లికి పోయి ఫీల్డ్ విజిట్ లాగా ఆ ఊర్లో ఎట్లయితుందో అమలు చేద్దామని చెప్పేసి చెప్పింది కదా.
పోతే ఎందుకు మీరు ఎందుకు రైతులను అడుగుతుంటే మీ గుండాలు వచ్చేసి మీ మనుషులు ఎందుకు వచ్చి వాళ్ళని ఎందుకు దౌర్జన్యంగా దాడి చేసిండ్రు? మీరు నిజంగా చేసిన వాళ్ళే కదా, మొత్తం అమలు చేసిన వాళ్ళే కదా, ప్రతి రైతుకు 2 లక్షలు రుణమాఫీ చేసినటువంటి వాళ్ళే కదా. అదే చెప్తారు కదా రైతులు, దాచిపెట్టడానికి ఏం లేదు కదా. మరి ఎందుకు దాడి చేసిండ్రు అంటే మీరు ప్రతిదీ అబద్ధం చెప్తున్నారు. ప్రతిదీ అబద్ధం, మోసం, వంచన చేసుకుంటా ఇది ఎట్లయితుంది, ఇది కాదు కదా, నిజం కాదా అని ఎవరన్నా ప్రశ్నించే ప్రయత్నం చేస్తే వాళ్ళని అవసరమైతే గొంతు నొక్కే ప్రయత్నం, లేకపోతే భౌతిక దాడి చేసే కుట్ర జరుగుతున్నది ఇవాళ. అందుకే రైట్ ఇప్పటికైనా చెప్పండి, మీరే చెప్పండి. మీ నియోజకవర్గంలోనే ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ దాన్ని కేటీఆర్ గారు, హరీష్ రావు గారు కూడా దానికి సంబంధించి ఒక సవాల్ కూడా చెప్పాను. మీ కొడంగల్ నియోజకవర్గంలోనే పోదాం పదండి, ఎక్కడ సంపూర్ణంగా 2 లక్షల రుణమాఫీ అయ్యిందో చెప్దామా, చూద్దాం, పోదాం పదండి, రండి మీరు రండి, మేము పోదాం, కలిసిపోదాం అని చెప్పాను. మరి పదండి నిజంగానే కొడంగల్ వెరిఫై చేయండి ఎక్కడైంది. ఇవన్నీ ఇంకెంతకాలం మోసం చేస్తారు ప్రజలు. ఆ మోసాన్ని గ్రహించిండ్రు, మీ వంచనను గ్రహించి వాళ్ళ ప్రజలు అయ్యో ఎక్కడో దీన్ని తిరగబడే పరిస్థితులు ఇవాళ మొదలైనవి. కాబట్టి దాన్ని డైవర్ట్ చేయడం కోసం ప్రజల్ని దాన్ని అదే కాదు, రైతు బంధు ఎందుకు ఏది చెప్పండి, ఇయ్యకపోగా మీరు 10,000 15,000 ఇవ్వకపోగా రైతు బంధు ఎడిపోయిందంట. 10,000 అదే 10,000ని 15,000 పెంచకపోగా ఇప్పటికే ఇస్తున్నటువంటి దాన్ని ఆల్రెడీ ఎగ్గొట్టేసారు. సీజన్ వర్షాకాలం అయిపోయింది, వర్షాకాలం సీజన్ అయిపోయింది, మళ్ళీ ఆల్రెడీ పంటలు ఇప్పుడు ఆల్రెడీ కోసే వర్షాకాల పంటలు కోసేటట్టు ఎందుకు ఏంది దాదాపు అదే కదా ఎగిరిపోయింది. రైతు బంధుని కేసీఆర్ గారు ఇచ్చేటటువంటి రైతు బంధుని ఎగ్గొట్టి ఆ డబ్బుల్నే రుణమాఫీ ఇప్పుడు డైవర్ట్ చేశారు అంతే తప్ప మీరు నయా పైసా చేయలేదు. ఇవాళ చేయండి. మరి మీరు ఒకసారి అయిపోయింది కదా, ఇంకేంటిది ప్రతి పంటకు బోనస్ క్వింటాలకు 500 రూపాయలు బోనస్ ఇస్తాను. ఇవాళ సన్నాలు అంటుండ్రు, మొత్తం ఆ రోజు చెప్పలే. మొత్తం తెలంగాణలో ఎక్కువగా పండించేదే సన్నాలు కాదు, ఎక్కువగా పండించేది. పొంగులేటి చెప్పింది అన్న ముందు సన్నాలతో స్టార్ట్ చేసి మిగతా వాటిలోకి ఇస్తామని పొంగులేటి అన్ని మోసమే. మరి ఆ రోజు ఎన్నికలు ఎందుకు చెప్పలే? అదన్నా స్టార్ట్ చేసిందా? ఆల్రెడీ మార్చి ఏప్రిల్లో పంట వెళ్ళిపోయింది కదా ఒక పంట, మరి ఎందుకు అమలు చేయలే మీరు? అన్ని అధికారంలోకి వచ్చిన మరుసటి రోజే మొట్టమొదటి సంతం అంతా కూడా 6 గ్యారెంటీల మీద ఇది ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే డిసెంబర్ 7వ తారీఖు నాడే ఎల్బీ స్టేడియంలోనే చేస్తామని చెప్పారు. ప్రతిదీ రైతు బంధు చేస్తామని చెప్పారు. ఆ రోజే రైతు బీమా రుణమాఫీ అన్నారు. ప్రతి మహిళకు ఆడబిడ్డకు 2,500 రూపాయలు అన్నారు. పెన్షన్ 2,000ని 4,000కు పెంచుతామన్నారు. అన్నిటిని కూడా ఇట్లా మొత్తంగా 420 హామీలు ఉన్నాయి. వాటన్నిటికి కూడా వాటికి సంబంధించినటువంటి కార్యాచరణని డిసెంబర్ 9వ తారీఖు మొట్టమొదటి సంతకం వీటి మీద చేస్తామని చెప్పారు. మరి ఏమైపోయింది అంటే మీకు పెన్ను దొరుకుతా లేదా, లేకపోతే సంతకం పెట్టడానికి పేపర్ దొరుకుతా లేదా? అయిపోయింది కదా, ఎందుకు చేస్తలే? వాళ్ళ 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు 1 year. అసెంబ్లీలో కూడా ముఖ్యమంత్రి అయినాక కూడా ప్రకటించారు. ఎన్ని ఉద్యోగాలు చేసిందో చెప్పండి. వాళ్ళకి రాగానే ఇచ్చింది కదన్న ఎల్బీ స్టేడియంలో. ఎవరి అవి ఎక్కడి? ఒక నోటిఫికేషన్ ఇవ్వకుండా 3 నెలల్లో 32,000 ఉద్యోగాలు భర్తీ చేసినామని చెప్పేసి గొప్పగా మాట్లాడారు. పెద్ద కోట్లు పెట్టి పబ్లిసిటీ చేసుకున్నారు కదా. స్టేట్ అవి అడుగుతున్నాను, ఈ దేశంలో ఎక్కడైనా ఏ పద్ధతులైనా నోటిఫికేషన్లు లేకుండా అటెండర్ ఉద్యోగం కూడా భర్తీ చేసే పద్ధతి ఉన్నదా? నేను అడుగుతాను, స్టేట్ అడుగుతున్నా. ప్రభుత్వం నోటిఫికేషన్ ఎలక్షన్ అప్పటికే జరిగినటువంటిది. కేసీఆర్ గారు గడిచిన 10 ఏళ్లలో దాదాపు 2,32,000 ఉద్యోగాలని గుర్తించి వాటికి 2,04,000 ఉద్యోగాలకి 2,34,000 ఉద్యోగాలు క్లియరెన్స్ ఇచ్చింది భర్తీ చేయడానికి. దాంట్లో 2,04,000 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు వేసింది. 1,67,000 ఉద్యోగాలని భర్తీ చేసింది. వాళ్ళు ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తున్నారు. మిగిలినటువంటి 40,000 ఉద్యోగాలు, 40,000 చిల్లర ఆ ఉద్యోగాలన్నీ కూడా ఏంటంటే ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. రిజల్ట్స్ కూడా సిద్ధంగా ఉన్నది. వేరియస్ ఒకటేసారి నోటిఫికేషన్ కదా చేస్తూ ప్రాసెస్లో ఎలక్షన్లు వచ్చినాయి. ఆ ఎలక్షన్లో 4 ఎలక్షన్ కోడ్ దానివల్ల ఆ ఎన్నికలు అనేది అసలు టీచర్ ఉద్యోగాలకు సంబంధించి కానీ, లేకపోతే గ్రూప్ 1 ఉద్యోగాలకు సంబంధించి కానీ, గ్రూప్ 2 కానీ వాళ్ళు ఏదైతే నోటిఫికేషన్ అది చెప్పినో వాటన్నిటికీ సంబంధించిన ప్రాసెస్. నర్సు, కానిస్టేబుల్ దాదాపు 15,000 కానిస్టేబుల్ ఉద్యోగాలు, దాదాపు 13,000-14,000 నర్సు ప్రభుత్వ హాస్పిటల్స్లో నర్సు ఉద్యోగాలకు సంబంధించి, పారామెడికల్ స్టాఫ్ ఉద్యోగం సంబంధించి ఇవన్నీ కూడా అప్పటికే ఎగ్జామ్స్ అయిపోయినాయి. రిజల్ట్ సిద్ధంగా ఉన్నది.
జస్ట్ టెక్నికాలిటీస్ కారణంగా ఎలక్షన్ కూడా రావడంతో ఆగిపోయింది. అవి వచ్చిన వెంటనే సహజంగా ఎవరు అధికారంలోకి ఉంటే వాళ్ళు కొంటారు కాబట్టి అప్పుడు అయిపోయి వాటిని పూర్తి చేసి మేము 3 నెలల 36,000 32,000 ఉద్యోగాలు భర్తీ చేసినామని చెప్పేసి డబ్బా కొట్టుకొని మోసం చేసి మీరు చెప్పింది ఏంటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాల్ని నోటిఫికేషన్ ఫ్రెష్గా భర్తీ చేస్తామని చెప్పారు. ఇప్పటివరకు ఎన్ని నోటిఫికేషన్లు వేసింది చెప్పండి, దేనికి వేసింది చెప్పండి. మీరు వేసిందల్లా నోటిఫికేషన్ ఏంటంటే గ్రూప్ 1 ఉద్యోగాలు అప్పటికే 504 ఉద్యోగాలకి నోటిఫికేషన్ వేసిండు. ఎగ్జామ్స్ జరిగినాయి, ప్రిలిమ్స్ అయిపోయింది, మెయిన్స్ ఇవన్నీ జరుగుతున్నది. ఆ నోటిఫికేషన్ని ఎన్నికలు అయిపోగానే మళ్ళీ రద్దు చేసి ఉన్నటువంటి నోటిఫికేషన్ని ఆ 504 ఉద్యోగాలకి మళ్ళొక 60 ఉద్యోగాల్ని కలిపి 564 ఉద్యోగాలకి ఫ్రెష్ నోటిఫికేషన్ ఇచ్చారు. దాంట్లో మీరు ఇచ్చిన ఉద్యోగాలన్నీ ఓన్లీ 60 రెండు. అట్లాగే టీచర్ ఉద్యోగాలు డిఎస్సికి సంబంధించి డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు. అప్పటికే 5,000 చిల్లర ఉద్యోగాలకి నోటిఫికేషను అప్లికేషన్స్ కాల్ఫర్ అయ్యి అదంతా ప్రాసెస్ జరుగుతుండగానే ఎలక్షన్స్ రావడంతో ఎగ్జామ్స్ వాడి పెట్టడానికి వచ్చింది. అయిపోయిన తర్వాత మీరు మెగా డిఎస్సి అన్నటువంటి వాళ్ళు 25,000 ఉద్యోగాలు ఇస్తామన్న వాళ్ళు వచ్చి ఆ 5,000 ఉద్యోగాల్ని రద్దు చేసి ఆ డిఎస్సి డిఎస్సి నోటిఫికేషన్ రద్దు చేసి మళ్ళీ ఇంకొక 5,000 కలిపి 11 సుమారు 11,000 ఉద్యోగాలు చేసి మళ్ళీ ఇవన్నీ మీరు కొత్తగా వేసినట్టుగా చెప్తున్నారు. అంటే మీరు చెప్పింది ఏంటి, మెగా డిఎస్సి 25,000 ఇస్తామన్నారు, మీరు వేసింది 5,000 ఉద్యోగాలు, అంతకుముందు 5,000 చిల్లర ఉన్నటువంటి వాటికి ఇట్లా ప్రతిదీ మోసం ఉద్యోగాలకు సంబంధించి. మెగా డిఎస్సి విషయంలో విద్యార్థులు అయితే ఆస్పిరెంట్స్ అందరు రోడ్ల మీదకి వచ్చి పెద్ద యుద్ధమే చేసిళ్ళు అనుకో. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎలాగైతే వాళ్ళు రోడ్ల మీద నిరసనలు తెలిపిల్లో ఓయూలో పోలీస్ వ్యవస్థ అంతా అక్కడనే ఉండింది. వాళ్ళపై దాడులు, జర్నలిస్టుల పైన దాడులు కూడా జరిగాయి. ఇది ఎట్లా చూస్తారు? ఇది ఎందుకు వాళ్ళు వచ్చి నిరసన చేసిండ్రు, గ్రూప్ 1 లొల్లి చేసిండ్రు, మీకు ఐడియా ఉండాలి కదా. ఏంటి గ్రూప్ 2 నోటిఫికేషన్ అప్పటికి పైప్ లైన్ నడుస్తున్నటువంటి నోటిఫికేషన్ రాగానే ఉద్యోగాలు పెంచుతామని చెప్పారు మీరే. రాహుల్ గాంధీ గారు గాంధీనగర్లో ప్రతి కోచింగ్ సెంటర్ దగ్గరికి పోయి స్వయంగా రాహుల్ గాంధీ గారే వీళ్ళు చెప్తే నమ్మకపోతే రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ, మా అక్క ప్రియాంక గాంధీ అందరి తిరిగి నిరుద్యోగులని చెప్పిండ్రు. అయిపోయింది. మరి వచ్చిన తర్వాత గ్రూప్ 2 ఉద్యోగాలు పెంచిందా? పెంచలే. వాయిదా ఇవేమని మొత్తుకున్న నిరుద్యోగులు వాయిదా వేయలే. గ్రూప్ 1 గేటి మీరు 1:50 ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి 1:50ని టేకప్ చేస్తున్నది కాదు. మేము అధికారంలోకి వస్తే 1:50కి బదులుగా 1:100 పికప్ చేసి మీకు అందరికీ న్యాయం చేస్తామని చెప్పేసి నిరుద్యోగులని రెచ్చగొట్టింది. అది నమ్మి అదే నిరుద్యోగులు వీళ్ళ ఊర్లలో తిరిగి కాంగ్రెస్ చెప్పినటువంటి దాన్ని నిజం నమ్మి మిగతా వాళ్ళందరినీ కూడా అప్పటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేయటంతో నిరుద్యోగులు అరే నిజంగానే కాంగ్రెస్ వస్తే 1:100 ఇస్తారేమో, గ్రూప్ 2 ఉద్యోగాలు పెరుగుతాయేమో, అన్నీ చేస్తామని చెప్పేసి నమ్మి చేసింది. మరి మీరు ఖచ్చితంగా అందుకే కదా వెంటనే అదే నిరుద్యోగులు గ్రూప్ 1 అభ్యర్థులు పోరాటం చేసింది కదా. మీరు ఆ రోజు మా దగ్గరికి వచ్చేసి మమ్మల్ని రెచ్చగొట్టిను చేసింది, ఇవాళ మీరు ఎందుకు చేస్తలేరు అని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వాన్ని నిలేసి అడిగినరు. చెయ్యలే. 1:50 చేయలే, 1:100 చేయలే. 1,00,000 దొంగ మాటలు చెప్పాను, అబద్ధాలు మాట్లాడి, నోటుకు వచ్చిన అబద్ధాలు మాట్లాడాను. పోలీసుల్ని దాడిపెట్టి వాళ్ళని పెట్టేసి దాంట్లో ఒక మహిళా అభ్యర్థి యాక్టివ్గా పనిచేస్తే ఆమెని ఎవరో డబ్బులు ఇచ్చామతో మాట్లాడిస్తారని చెప్పేసి ఇదే పని వీళ్ళ పని. ఎవరైతే గట్టిగా మాట్లాడితే, ఎవరైతే మీరు చేసింది తప్పు, మీరు మోసం చేస్తున్నారు, ప్రజల్ని వంచన చేస్తున్నారు అని చెప్పి ఎవరన్నా బాధతో మాట్లాడితే వాళ్ళని కిరాయి మనుషులని లేదని చెప్పేసి అదే మనిషి, అదే ఆ గ్రూప్ 1 అభ్యర్థి, మహిళా అభ్యర్థి పేరు ఏదో ఉన్నది నాకు ఇప్పుడు స్వప్న ఏదో ఉన్నది, ఆమె అంతకుముందే సంవత్సరం మీ దగ్గరికి, మీ రాహుల్ గాంధీ గారిని దగ్గరికి మీరే తీసుకుపోయి మాట్లాడినారు. ఆమె దగ్గరికి పోయి మీరే ఉద్యమం అన్నది చేసినప్పుడు మాట్లాడారు. మీరు మాట్లాడినప్పుడేమో ఆమె నిరుద్యోగుల పోరాట యోధురాలైంది. ఆ తర్వాత మీరు చేసినటువంటి మోసాన్ని, తప్పిదాన్ని ఎత్తి చూపినటువంటి తర్వాతనేమో ఆమె ఏమైంది, ఎవరో చెప్తే మాట్లాడిస్తున్నటువంటి ఎవరో మనిషి లెక్క మీరు ముద్ర వేసిండ్రు. కేవలం మీకేందంటే అధికారం కోసం ఎటువంటి మోసాన్ని చేయటానికైనా, అధికారం కోసం ఏ వర్గాన్నైనా వంచడానికైనా సిద్ధపడి 420 బోగస్ హామీలనిచ్చి ప్రజలని మోసం చేసి అధికారంలోకి వచ్చారు. ఇవాళ ఆ హామీలు అమలు చేయటం చేతగాక సందర్భం వచ్చినప్పుడల్లా నెలకు ఒకటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ప్రతి నెలని ఏదన్నా
మళ్ళీ ప్రజలు రోడ్డు ఎక్కంగానే ఒక ఇష్యూ మీద రోడ్డు ఎక్కంగానే మళ్ళీ డైవర్షన్ చేయటం. ఆ డైవర్షన్ కోసమే ఇవాళ హైడ్రాన్ తీసుకొచ్చి వాళ్ళ లక్షల మంది ప్రజల ఉసురు పోసుకుంటున్నారు. ఇవాళ మూసి సుందరీకరణ పేరు మీద లక్షల మందిని కంటి మీద కునుకు నిద్ర లేకుండా వాళ్ళని భయకంపితులు చేసి వాళ్ళ పరిపాలన మీరు రాజ్యాన్ని హైడ్రా మీదకి వచ్చింది కాబట్టి మూసీ సుందరీకరణ పేరుతో కాంట్రాక్టర్ ఎవరైతే వీళ్ళకి సంబంధించిన దానిలో చాలా మంది కాంట్రాక్టర్ ఉన్నారు, అది వేరే విషయం. వీళ్ళందరూ బెదిరించి ఢిల్లీకి డబ్బులు పంపుతులేని ఒక పెద్ద ఆరోపణలు అయితే ప్రతిపక్షాల నుంచి బలంగా జరుగుతాయి. నిజంగా అనుకోవచ్చు అది? ఎందుకు కాదు, ఇవాళ మూసి సుందరీకరణ మూసి ప్రక్షాళన ఇవాళ నువ్వు కొత్తగా పెట్టింది కాదు, ఇది చెప్తాను బరాబర్ కొత్త మొదలుపెట్టింది కాదు. ఇవాళ ఆ మూసి అన్నది ఆ మూసిని మురికి కూపంగా ఈ 50 ఏళ్ళుగా 60 ఏళ్ళుగా మురికి కూపంగా తయారు చేసిందే మీరు కదా. ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రాన్ని పరిపాలించి హైదరాబాద్కు ఒక నిర్దిష్టమైనటువంటి ఒక డ్రైనేజ్ వ్యవస్థను ఏర్పరచకుండా హైదరాబాద్లో వచ్చేటువంటి వర్షపు నీటికి ఒక నిర్దిష్టమైనటువంటి వర్షపు నీటి ప్రవాహానికి ఒక నిర్దిష్టమైన దారిని పోయేటట్టుగా దారి ఏర్పాటు చేయకుండా ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టరీస్ నుంచి వచ్చేటటువంటి రసాయన వ్యర్థాలకు ఒక నిర్దిష్టమైనటువంటి ఒక ఆధునిక సాంకేతిక పద్ధతిని నెలకొల్పకుండా అన్నిటిని మూసీలోకి వదిలేసి మురికి కూపంగా మార్చినటువంటి దుర్మార్గం మీదే కదా. ఇవాళ దానికి ఏదో పెద్ద గొప్పగా మీరేదో ప్రక్షాళన అని చెప్పేసి చెప్పను. మీరు చేయాల్సిన దానికి ఆల్రెడీ కేసీఆర్ గారు గడిచిన 10 ఏళ్లలో దానికి సంబంధించినటువంటి దాన్ని ఎట్లా సమస్యను పరిష్కరించాలన్నటువంటి ఉద్దేశంతో మూసీ ప్రక్షాళన కోసం మూసీ రివర్ ఫ్రంట్ కార్పొరేషన్ పెట్టి దాని వ్యవస్థ నిర్దిష్టంగా ఒక వ్యవస్థను తయారు చేసింది. ఎంత వచ్చింది? దాదాపు ఇవాళ మీరు చెప్పింది 16,000 కోట్ల బడ్జెట్ టీపీఆర్ పూర్తిగా దానికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ని రూపొందించడం జరిగింది. 16,000 కోట్లు. ఆ 16,000 కోట్లలో ఇప్పటికే అందులో భాగంగానే ఇప్పటికే దాదాపు 31 మెయిన్ మూసి మురికి కూపంగా మారటానికి రసాయన వ్యర్థాలు, బయో వ్యర్థ పదార్థాలు, అంతే కదా. వాటిని దాంట్లోకి వదిలేక యాజ్ ఇట్ ఈజ్గా రాగా వ్యర్థాలు అదేవిధంగా దాంట్లో మూసిలో కలపకుండా వాటిని ట్రీట్మెంట్ చేసి ఆధునిక పద్ధతుల్లో ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని ఎస్టీపీస్ అంటాం, సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ని ఏర్పాటు చేసి ఇప్పటికే 31 సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ని పూర్తి చేయడం జరిగింది. ఇంకా చాలా ప్లాంట్స్ అవసరమైనటువంటి దానికోసం. అంటే ఎందుకు అంటే ఒక్క నిమిషం 100% వ్యర్థ పదార్థాలు ట్రీట్మెంట్ అయిన తర్వాతనే మూసీలోకి బయటకు నీళ్లు రావాలనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ముందు చూపుతో చూసినటువంటి రూపకల్పన చేసినటువంటిది ప్రాజెక్ట్ అంటే మూసీ సుందరీకరణ. గతంలో బీఆర్ఎస్ 10 సంవత్సరాలు ఆ 16,000 కోట్లే చెప్తా మీరు చెప్పిన దానికి నేనేమంటున్నా, గతంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఈ మూసీ దాన్ని క్లీన్ చేయడం రివర్స్ ఇవన్నీ తీసుకొచ్చినప్పుడు ఏ ఒక్క పేద ప్రజలకు ఇబ్బంది కలగలేదు. కానీ ప్రస్తుతం ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం సుందరీకరణ పేరుతో ఎన్నో ఇళ్లను ధ్వంసం చేస్తుంది, ఎందరో రోడ్ల మీద పడుతున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు? అందుకే ఆ రోజు 16,000 కోట్లతో ప్రాజెక్ట్ తీసుకొచ్చిన తర్వాత ఏమైందంటే దాన్ని చూసిన తర్వాత మొత్తం దానికి సంబంధించి అంచనా డిపిఆర్ రూపొందించిన తర్వాత చూస్తే ఏంటంటే వేలాది మంది పేద దిగువ మధ్యతరగతి ఎగువ మధ్యతరగతి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి, వాళ్ళని కూల్చేయాల్సి వస్తుందని చేస్తుంటుంది. కేసీఆర్ గ్రహించిన తర్వాత దాన్ని ఎవరికి కూడా, ఎందుకంటే హైదరాబాద్ లాంటి చోట ఎవరికైనా ఒక సామాన్యుడు కావచ్చు, ఒక మిడిల్ క్లాస్ కావచ్చు, ఒక అప్పర్ మిడిల్ క్లాస్ కావచ్చు, లోయర్ మిడిల్ క్లాస్ కావచ్చు, ఇల్లు అనేది ఒక జీవితకాల స్వప్నం, జీవితకాల కళ. అది హైదరాబాద్ లో ఉండాలనేది ఒక కోరిక అయితే ఒక సొంత ఇంటిని నిర్మించుకోవటం అనేది ఒక కళ. ఇవాళ మూసి తీర ప్రాంతంలో కట్టుకున్నటువంటి వాళ్ళు ఎవరు కూడా ఈ 10-15 సంవత్సరాల్లో కట్టుకున్నటువంటి వాళ్ళు కాదు. వీళ్ళు కావాలని విషపూరితంగా ప్రచారం చేస్తున్నారు. కానీ 30-40 సంవత్సరాలు 50 సంవత్సరాల క్రితమే అక్కడ ఇండ్లు మళ్ళీ అందరూ కూడా కబ్జాలు చేసి కట్టుకున్న వాళ్ళు కాదు. అన్ని కాలనీస్ లేఅవుట్ ఇచ్చి కూడా పర్మిషన్స్ ఇచ్చి కూడా లేఅవుట్స్ ఇచ్చి రిజిస్ట్రేషన్లు చేసి వాళ్ళకి మున్సిపాలిటీస్ కార్పొరేషన్ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత వాటిని కట్టినటువంటి ఇళ్ళు, కట్టుకున్నటువంటి ఇండ్లు అవి. వాటిని ఇవాళ మీరు 30 ఏళ్ల తర్వాత 40 ఏళ్ల తర్వాత పోయి మీరు కూల్చేస్తామంటే వాడికి ఎంత వేదన ఉంటుంది, ఆ వేదన నుంచి వచ్చినటువంటి దాన్ని మీరు గ్రహించకుండా మీరు ఇష్టానుసారంగా ఇవాళ కూల్చేస్తామని చెప్పేస్తే బాగుండదు అని చెప్పేసి ఏంటంటే కేసీఆర్ అది గ్రహించి వీళ్ళందరి పాప అన్యాయం అయిపోతారు, రోడ్డున పడతారు,
వీళ్ళను, ఎందుకంటే వాళ్ళకు ఒక ఇల్లు చుట్టూ ఆ జీవితకాల స్వప్నమే కాకుండా దాని చుట్టూ వాళ్ళ అనుబంధాలు, స్మృతులు అల్లుకొని ఉంటాయి ఆ కాలనీస్. అందుకే కేసీఆర్ గారు దాన్ని గ్రహించి ఏం చేసిందంటే ఈ మూసి ప్రక్షాళన అనేది ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది కలిగించకుండా, ఏ ఒక్కరికి ఇల్లు కూల్చేటటువంటి అవకాశం లేకుండానే దాన్ని చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఎస్టీపీస్ జరిగింది, రిటైనింగ్ వాల్స్ కట్టడం జరిగింది. మీకు ఒకసారి చూస్తే తెలుస్తుంది. నాగోల్ దగ్గర అద్భుతమైనటువంటి ఒక పార్కు నిర్మాణం కూడా జరిగింది. దానిలో భాగంగానే శిల్పారామం అద్భుతంగా ఇవాళ ఇక్కడ ఎట్లా ఉందో ఇంతకు మించి గచ్చిబోల్ దగ్గర ఎట్లయితే కట్టిండ్రో శిల్పారామం, అంతకు మించి ఆడ మూసి దగ్గర కూడా ఉప్పల్ భగత్ ఇవన్నీ కూడా చేసింది. కానీ ఏది కూడా కానీ ఆ 16,000 కోట్లే అప్పటికి కొంత జరిగిన 16,000 కోట్లు ఇవాళ రాత్రే మీరు అధికారం రాగానే ముఖ్యమంత్రిగా ఏమన్నారు 16,000 కోట్ల ఉన్నటువంటి దాన్నే డిపిఆర్గా రూపొందించినటువంటి దాన్నే మీరేమన్నారు 50,000 కోట్లతోటి మూసి సుందరీకరిస్తారని చెప్పేసి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మాట్లాడారు. మరి వాళ్ళ ఆ 50,000 కోట్లు ఇవాళ 16,000 కోట్లు 50,000 కోట్లు అన్నారు మీరే. ఇవాళ మళ్ళీ 3 నెలలు తిరగగానే ఇప్పటికి వచ్చేసరికి ఏమైంది 150,000 కోట్లకు వచ్చింది. ఎట్లా మారింది? హైడ్రా విషయం ఇంత రాద్ధాంతం జరుగుతున్నాయి, ఇంత వాళ్ళు ఏదో కొత్త సంస్థ తీసుకొచ్చిళ్ళు మిగతా పక్క దోబట్టించడానికి మీలాంటి బలమైన ఆరోపణలు చేస్తున్నారు. సరే, ఇదే రిజిస్ట్రేషన్ ఆఫీస్లో తప్పులు తడకలు జరుగుతున్నాయి, హెచ్ఎండిఏ తీసుకొచ్చిళ్ళు, హెచ్ఎండిఏలో జరుగుతున్నాయి, రేరా తీసుకొచ్చిళ్ళు. ఇన్ని ఉన్నా సరే గతం నుంచి ఎందుకు దీంట్లో అవకతవకలు జరుగుతున్నాయి? మళ్ళీ ఈ పేద ప్రజలు ఎందుకు దీంట్లో బాధపడాల్సి వస్తుంది? ఇప్పుడు ఇవాళ విషయం ఏంటంటే హైదరాబాద్లో చెరువుల్లో కానీ ఎక్కడ కానీ వచ్చినటువంటి ఇవాళ వచ్చినటువంటి లేఅవుట్స్ కాదు, ఈ 10-15 వచ్చినాయి కాదు. మీకు దాదాపు 30-40 సంవత్సరాల క్రితం 30-40 సంవత్సరాల క్రితం వచ్చినటువంటివి. అటు రామంతపూర్ చెరువు కానీ, సరూనా చెరువు కానీ, ఇక్కడ దుర్గం చెరువు కానీ, నల్ల చెరువు కానీ, ఆ చెరువు కానీ, సఫీల్గూడ చెరువు కానీ, మల్కాజీరులో ఉన్నటువంటి సఫీల్గూడ చెరువు, ఇవన్నీ కూడా ఏంటంటే 30-40 సంవత్సరాల క్రితం లేఅవుట్లు చేసిండ్రు, కూడా పర్మిషన్లు ఇచ్చింది, రిజిస్ట్రేషన్లు చేసారు, ఇళ్లకు పర్మిషన్స్ ఇచ్చిండ్రు, ఇల్లు కట్టుకున్నారు, లోన్లు వచ్చినాయి, ఇల్లు కూడా ఇవాళ కట్టుకోలే, 30-40 సంవత్సరాల క్రితమే కట్టుకున్నారు. ఇవాళ మీరు ఎఫ్టీఎల్ ఫిక్స్ చేయకుండా, బఫర్ ఫిక్స్ చేయకుండా, ఏది లేకుండా ఇది ఎఫ్టీఎల్ అని బఫర్ అని వాడిని రాత్రి కూల్చడము, వాడేం కబ్జా చేయలే. వాడి జీవితకాల కష్టాన్ని, భార్య భర్తలు జీవితకాల కష్టాన్ని, సేవింగ్స్ని పెట్టుకొని ఓ ప్లాట్ కొనుక్కున్నారు, ఇల్లు కట్టుకున్నారు. నువ్వే లేఅవుట్ హుడానే లేఅవుట్ అప్రూవల్ చేసే, మున్సిపాలిటీస్ కార్పొరేషన్ వాడికి ఇంటి పర్మిషన్ ఇచ్చే, ఆ తర్వాత వాడు కట్టుకున్న లోన్ ఇచ్చే, ఉమ్మడి 30-40 ఏళ్ళకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. మరి 2014 తర్వాత ఏవి కొత్తగా లేఅవుట్లు రాలే. గమనించాల్సింది వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ 10 ఏళ్లలో ఏదో పర్మిషన్లు ఇచ్చినట్టు, లేఅవుట్లు వచ్చినట్టు, చెరువులు కబ్జాలు, ఇవి కాదు. 30-40 సంవత్సరాల క్రితం హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో ఏ ఒక్క చెరువులో కూడా ఈ 10-15 సంవత్సరాల్లో వచ్చిన లేఅవుట్లు కాదు. 30-40 సంవత్సరాల క్రితం నేను ఉదాహరణ చెప్తున్నాను. సరూనార్ చెరువు చెప్తున్నాను. సరూనార్ చెరువు పైన ఓ తప్పవన్ కాలనీ, ఓ గ్రీన్ పార్క్ కాలనీ, ఓ సరస్వతి నగర్, ఓ సింగరేణి కాలనీ, ఓ మాధవ నగర్ అని ఒక 5 కాలనీలు ఉంటాయి. చిన్న కాలనీలు కాదు, పెద్దవి, మంచి ఎంప్లాయీస్, వాళ్ళు అంతా మిడిల్ క్లాస్ ప్రైవేట్ కంపెనీలో పనిచేసే వాళ్ళంతా కూడా కట్టుకున్నారు. ఎప్పుడు 40 సంవత్సరాల క్రితం కట్టుకున్నారు, వాళ్ళ కాదు 40 ఏళ్ళ క్రితం కట్టుకున్నారు. మరి వాళ్ళు కబ్జాదారులా? వాళ్ళు అక్రమంగానా? లేఅవుట్లు పర్మిషన్ ఇచ్చిండ్రు, వాళ్ళని పర్మిషన్ ఇచ్చారు, కట్టుకున్నారు, మొత్తం బ్రహ్మాండం. ఒక్కొక్కరు మళ్ళీ రెండవది వాటి కూలగొట్టి వాళ్ళు ఉంటుంది కదా, పాత ఎప్పుడో 30 ఏళ్ల కింద 40 ఏళ్ల కింద కట్టుకున్న ఇల్లు పాత పడిన తర్వాత వాళ్ళ ఆర్థిక స్తోమత పెరిగితే పాత ఇల్లును కూలగొట్టి లేటెస్ట్గా డూప్లెక్స్లు కట్టుకున్నారు రెండోసారి. అదే పర్మిషన్. అది ఇవాళ మీరు అటువంటి వాళ్ళ దగ్గర ఇవాళ మీకు ఇదే మూసి పక్కన ఇక్కడ చైతన్యపురి, మారుతి నగర్, న్యూ మారుతి నగర్ కాలనీ, ఇంకా ఇక్కడ తిరిగినాం మూసి పరివక ప్రాంతంలో హైదర్ షా కోట, అత్తాపూర్లో లక్ష్మీనగర్ కాలనీ, మిగతా అవన్నీ కూడా లక్ష్మీనగర్ కాలనీ అయితే అందరూ చెప్తుంది ఏంటంటే మేము ఎప్పటికిప్పుడు వచ్చి మేము ఎక్కడ కబ్జా పెట్టలేము. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే మేము పర్మిషన్ తీసుకున్నాం, దానికి ఫీ కట్టినాము, రిజిస్ట్రేషన్ చేయించుకున్నాము. నిజమే. అప్పుడు లేదు ఇప్పుడు ఎందుకు వస్తుంది? మళ్ళీ వాళ్ళే పర్మిషన్స్ ఇచ్చి వాళ్ళే గూల కొడితే మేము ఎట్టుపోవాలి అని చెప్తున్నాం. నిజమే, వాస్తవము. మేము తిరిగినాం ప్రాక్టికల్గా 15 రోజులుగా మేము అంతా కూడా బాధిత ప్రాంతాల్లో తిరుగుతుంటే వాళ్ళంతా కూడా ఎంత అంటే వాళ్ళు ఎవ్వరు కూడా మామూలు ఏం కాదు. కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఆఫీసర్ స్థాయిలో అధికారులుగా ఉద్యోగులుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఏంటంటే ఎయిర్ ఫోర్స్లో కానీ, డిఫెన్స్లో కానీ, ఆర్మీలో కానీ పనిచేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా హైదర్ షా కోటు, హైదర్ నగరు, అత్తాపూరు, లక్ష్మీ నగరు, ఆ స్ట్రెచ్ అంతా వాళ్ళే కఠిన్.
ఒక్కొక్క ఇల్లు కాస్ట్ మీరు అన్నటువంటిది మామూలు కాదు. అన్ని నామ్స్ ప్రకారంగా ఉడాలే ఒకటి ఇచ్చింది, తను చేసింది. అంటే ఒక్కొక్క ఇల్లు కాస్ట్ ఇలా 4 కోట్లు 5 కోట్లు వాళ్ళు చెప్తున్నది అంటే నేను 40 ఏళ్ల కింద కట్టుకున్నాం 25,000 ఇస్తా కూలిపోయిన వాళ్ళ కట్టు. నిజంగా డబుల్ బెడ్రూమ్ కూడా ప్రస్తుతం కాంగ్రెస్ కట్టించింది కూడా కాదు. దీన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు మీరు ఏమంటున్నంటే ఆ డబుల్ బెడ్రూమ్ కరెక్టే కదా. ఒక ఆఫీసర్గా ఉదాహరణకు ఒక ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ వచ్చి మాట్లాడిండు లక్ష్మీనగర్లో, మేము పోయిన కలిసి ఆయన చెప్పి ఆయన ఇవాళ జీవితకాలం కలిసి పనిచేస్తాం. అక్కడ ఇవాళ గజము 1,00,000 2 లక్షలు ఉన్నది ఒక గజం. వాళ్ళ ఇల్లు కూలగొట్టి నువ్వు 3 కోట్లు 4 కోట్లు ఇంటే నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటే నీకు ఎంత బాధ అనిపిస్తుంది, ఎంత కలకలం ఉంటుంది. ఒకటి రైట్ నిజం. మరి నువ్వు ఆ పని మీ సొంత అన్న దుర్గం చెరువులో మీ సొంత అన్న పేదోడింటికి ఏమో రాత్రే బుల్డోజర్ పట్టుకొని తెల్లవారే ముందే పోయి వాని ఇంటి మీద కూలగొట్టి వాని గుండెలు చీల్చి బుల్డోజర్ పెట్టి గుండెలు చీల్చి రక్తం బారిస్తుంది. వాని ఏడుపు దుఃఖం అంత చెప్పేది కాదు, అనుభవించేవాడికి తెలుస్తుంది చేస్తుంది. మరి అంత గొప్ప గౌతమ బుద్ధుడిలాగా, ఓ శ్రీరామచంద్రుడిలాగా, ఒక శ్రీకృష్ణ భగవాన్ లాగా నాకు భగవద్గీత బోధనే అని చెప్పి ఆదర్శం అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు, మరి అదే ధర్మం పేదవాడి పట్ల, ఓ పేద మధ్యతరగతి పట్ల, ఓ ఎవరి బతికేటటువంటి సామాన్యుని పట్ల నువ్వు అనుసరించినటువంటి నీతి, నీకు అదే నీతి గీత బోధిస్తే, అదే ధర్మం గీత బోధిస్తే, మరి ఆ ధర్మాన్ని ఆ గీత సారాంశాన్ని నీ అన్న దగ్గర ఎందుకు పాటించలేదు అని అడుగుతున్నావు. మీ అన్న అదే కదా, మీ అన్న దుర్గం చెరువులో బఫర్ జోన్లోనే ఉందని చెప్పేసి ఆఫీసర్. మరి పేదోడిని కూలగొట్టినట్టే రాత్రి పోయి కూలగొట్టాలి కదా. నోటీస్ ఎందుకు ఇచ్చినావు? మీ అన్న పోయి కోర్టు పోయి స్టే తెచ్చుకునేటట్టుగా తెచ్చింది. అంటే మీరు ఎవరి కోసం? ఒక హైడ్రా ఎవరి కోసం అంటారు? ఎవరి కోసం? అదే చెప్తున్నారు, ఎవరి కోసం? ఒక సామాన్యుని మీరెవరి కోసం అంటారు? ఖచ్చితంగా సామాన్యుని భయపెట్టి ఒక సంపన్నులని కాపాడేటటువంటిదే ఇవాళ హైడ్రా. ఎస్, అడుగుతున్నాం హైడ్రా. మీ అన్న దగ్గర ఏమైంది? ఆ బుల్డోజరు గీతా సారాంశం మీ అన్న దగ్గర ఏమైంది? అదే నీ మంత్రి నీ క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గెస్ట్ హౌస్ దగ్గర, వాళ్ళ సోదరుడి గెస్ట్ హౌస్ దగ్గర, ఇంకో ఎమ్మెల్యే గెస్ట్ హౌస్ దగ్గర, మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంకో దగ్గర ఆ గీతా సారాంశం, ఆ గీతా ధర్మం ఎందుకు పాటించలేదు అని చెప్పేసి అడుగుతున్నాం. అన్కన్వెన్షన్ కావచ్చు, లేదంటే అటు పటాన్ చెరువులో ఆ కాలనీ కావచ్చు, ఇలాంటి కూల్చేస్తుంది. కూల్చేది ఎవరిది? ఎన్కన్వెన్షన్ అనేది నాగార్జున అనేది పొలిటికల్గా మైలేజ్ తీసుకోవటం కోసం, నాగార్జున జస్ట్ ప్రజలకు ఒక ఇమేజ్ ఇవ్వటం కోసం నాగార్జున లాంటి దాన్ని కూల్చేసిండ్రు. ఇక మనం ఎంత అని చెప్పేసి ప్రజలు జడుసుకునేటట్టుగా, ప్రజల్ని భయకంపితులు చేయటం కోసము, భయపెట్టించడం కోసం మాత్రమే ఒక సింబాలిక్గా క్రియేట్ చేసినటువంటిది. ఆ తర్వాత మీరు చెప్పేటటువంటి పటాన్ చెరువులో కానీ ఇంకెక్కడో కానీ అయిపోయింది, చేసింది. రైట్, స్టేట్ అవే. మీరు మీ మంత్రివర్గంలో ఉన్నటువంటి, మీరు ఇవాళ నాయకులుగా ఉన్నటువంటి మీ పెద్దలు ఉన్నటువంటి దగ్గర, వాళ్ళ దగ్గర ఆ పని ఎందుకు, వాళ్ళ గెస్ట్ హౌజులు కానీ, ఫామ్ హౌజులు కానీ, వాళ్ళ ఇళ్ళని కానీ మీరు ఎందుకు కూల్చేయలేదు అని చెప్పేసి అడుగుతుండ్రు. ఎవరు ఆపారు? మీరు ఎవరు అడ్డం పడ్డారు? హైడ్రా మీరు సమర్థిస్తారా? ఎందుకు సమర్థించారు హైడ్రా మీరు అంటున్నారు కదా, మీరు కొత్తగా వచ్చిందే మీకు కాదు అది. హైడ్రా అంటే ప్రభుత్వ ఆస్తులు, ప్రభుత్వానికి సంబంధించిన చెరువులు, కుంటలు అనేది ప్రభుత్వ ఆస్తులు, వాటి పరిరక్షణ కోసం, ఆ ఆస్తుల్ని పరిరక్షణ కోసం ఉన్నటువంటిది వ్యవస్థ జిహెచ్ఎంసీలో అప్పటికే ఒకటి ఉన్నది. దాన్ని మీరు విస్తృతమైన అధికారం నుంచి ప్రజల్ని భయపెట్టించడం కోసమే దానికి ఇంకో కొత్త రూపం ఇచ్చి తీసుకొచ్చింది. ఇవంటే ఇవాళ అడుగుతున్నాం స్టేట్ అవే, ఎవరిని ఇవాళ ఆ చెరువులు కుంటల్లో వెంచర్లు ఎప్పుడైనాయి, ఆ వెంచర్లకు లేఅవుట్లకు పర్మిషన్ ఇచ్చినటువంటి వాడెవడు? 30-40 ఏళ్ల క్రితము పర్మిషన్ ఇచ్చినటువంటి వాడెవడు? వాటికి అనుమతులు ఇచ్చినటువంటి వాడెవడు? కన్స్ట్రక్షన్ కోసము అక్కడ డ్రైనేజ్ చేసినాం కదా, అక్కడ నీళ్ళు ఇచ్చిండ్రు కదా, వాళ్ళతో ట్యాక్స్ కట్టించారు కదా 30-40 ఏళ్ళగా. మరి ఇవాళ పర్మిషన్ ఇచ్చినటువంటి వాడెవడు? మరి చెరువులు ఇవాళ ఎందుకు కబ్జా అయినాయి? ఎవరు చేసిరు? అది ఏం చేస్తున్నారంటే అసలు ఎప్పుడు జరిగిందన్న చెప్పకుండా కేవలం గడిచిన 10 సంవత్సరాల్లోనే ఇవన్నీ వచ్చినట్టుగా తప్పుడు ప్రచారాన్ని, తప్పుడు భ్రమల్ని ప్రజల్లో కనిపిస్తూ దీని అంతటికీ కారణము కేటీఆర్ అని చెప్పేసేటువంటి అనేటటువంటిది ప్రజల్లో కల్పించి ఒక తప్పుడు ప్రచారం చేయడానికి దుర్మార్గమైనటువంటి వంకర బుద్ధితోటి కుట్రపూరితంగా చేస్తున్నటువంటిది. కానీ వాస్తవం ఏంది?
హైదరాబాద్లో ఇవాళ మీరు చెప్పేటటువంటి ప్రతి చెరువులో ప్రతి కుంటలో వెంచర్లు ఎప్పుడు వచ్చినాయి, వాటిని లేఅవుట్లు ఎప్పుడు వచ్చినాయి, వాటి ప్లాట్ల రిజిస్ట్రేషన్ ఎప్పుడైంది, ఆ ఇండ్లకు పర్మిషన్ ఎప్పుడు వచ్చింది, ఆ రికార్డులు చూస్తే తెలుస్తుంది కదా. ఇలా ముత్తుకుంటారుగా బాధితులు తెలుస్తుంది కదా. నేను ఇంకా ది బెస్ట్ ఎగ్జాంపుల్గా అందరికీ తెలుస్తాను. ఇవాళ సిటీలో ఉన్న ఒక్కొక్క సిటీలో ఉన్నాడు బతుకమ్మ కుంట ఉన్నది, బతుకమ్మ కుంట ఉన్నది. ఇవాళ ఉందా? ఎప్పుడైంది అది? దాని లేఅవుట్ ఎవడిచ్చిండు, పర్మిషన్ ఎవడిచ్చిండు, వెంచర్ రిజిస్ట్రేషన్ ఎవడు చేసిండు, ఆ ఇండ్లు ఎక్కడ వచ్చినాయి, చెరువు ఎక్కడ పోయింది, మరి ఎప్పుడు పోయింది? 20 ఏళ్ల కింద మన కళ్ళ ముందే ఉంటుంది, సిటీ మధ్యలో ఉంటుంది. దానికి సంబంధించి అదే కాంగ్రెస్ పార్టీ హనుమంతరావు గారు 20 ఏళ్ల కింద లొల్లి పెట్టిండు. మరి వాళ్ళు ఎందుకో సపోర్ట్ చేస్తలేరు? ఏమైంది 20 ఏళ్ల కింద? ఇట్లా కేవలం ప్రజల్లో ఈ తరానికి తెలియనటువంటి దాన్ని కేవలం ఈ 10 ఏళ్లలో వచ్చిన 30-40 ఏళ్ల క్రితం ఇవాళ హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రతి చెరువులో, జిహెచ్ఎంసీ పరిధిలోని ప్రతి చెరువులో వెంచర్లు అయింది, లేఅవుట్లు అయింది, పర్మిషన్స్ ఇచ్చింది, నిర్మాణాలు వచ్చింది. గడిచిన 30-40 సంవత్సరాలుగా వచ్చింది. మరి 2014 30-40 ఏళ్లుగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి వాడు, ఈ రాష్ట్రంలో అధికారం వెలగబెట్టినటువంటి వాళ్ళు ఎవరు? ఎట్లిచ్చిండు? అది కదా. మరి ఇవాళ ఒక్కటేందంటే హైడ్రా దీని గురించి ఇట్లుంటే ప్రజలు తిరగబడుతున్నారు, వాళ్ళ వేలో వాళ్ళు నడుస్తుంది అని కాళేశ్వరం గురించి ఏం చెప్పదలుచుకున్నారు? ఎందుకంటే అధికారంలోకి రాగానే కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం పైన మామూలుగా ప్రచారం చేయలేదు, దాన్ని కోర్టుకి ఇచ్చినాం, ఇంకోటి ఇచ్చినాం అని చెప్పి వాళ్ళు చెప్తూ వచ్చిళ్ళు. నిజంగా కాళేశ్వరంని మీరు ఎలా చూస్తారు? కాళేశ్వరం వల్ల ఏం లాభం ఉందంటారు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్? ఇవాళ చెప్తున్నా కదా, కాళేశ్వరము దాని ఆ ప్రాజెక్ట్ యొక్క లక్ష్యం కానీ, దాని ఆవశ్యకత కానీ, అవసరం కానీ ఈ ముఖ్యమంత్రితో సహా మంత్రివర్గం ఉన్నటువంటి ఎవ్వరికి కూడా ఇంకా 10 జన్మలు ఇతన అర్థం కాదు. కాళేశ్వరం అనేది తెలంగాణ ప్రజల రైతాంగం కష్టాలకి, కరువు కాటకాలకి ముగింపు పలికేటటువంటిది ఒక వరప్రదాయిని కాళేశ్వరము. కాళేశ్వరం అంటే ఒక్క ఏదో మీరు చెప్పేటటువంటి మేడిగడ్డ బ్యారేజ్ కాదు, సుందీలా కాదు, ఒక సుందీలను అన్నారము మేడిగడ్డ 3 బ్యారేజ్లు కాదు. కాళేశ్వరం అంటే ఒక అద్భుతమైన బహుళార్థక సాధక ప్రాజెక్టు వ్యవస్థ. దాని సాగునీటి ప్రాజెక్టు 36 లక్షల ఎకరాలకు సాగునీటి ఇచ్చేటటువంటి వ్యవస్థ నిర్మాణం ఉన్నది అక్కడ. ఈ 3 రిజర్వాయర్లు కదండి. దాదాపు 19 పంప్ హౌజులు ఉన్నాయి, దాంట్లో 19 పంప్ హౌజులు ఉన్నాయి, 22 రిజర్వాయర్లు ఉన్నాయి, మీకు దాదాపు 400 కిలోమీటర్ల ఓపల్ ఛానల్స్ ఉన్నాయి, 200 చిల్లర కిలోమీటర్ల సొరంగ మార్గం ఉన్నది. తర్వాత ఇవన్నీ ఉన్నది. దాదాపు 160-170 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునేటటువంటి పెద్ద వ్యవస్థని సృష్టించి దాన్ని సాగునీటి కోసం, తాగునీటి కోసం, పారిశ్రామిక అవసరాల కోసం, తర్వాత మత్స్య ఫిషింగ్ చేపల పెంపకం కోసం, పర్యాటక రంగము, ఇట్లా అన్ని బహుళార్థక మల్టీపర్పస్ ప్రాజెక్ట్. నాగార్జున సాగర్ లాంటి ఒక మల్టీపర్పస్ ప్రాజెక్ట్. దాన్ని అంత పెద్ద ప్రాజెక్టుని 1,00,000 కోట్లతో కడితే ఆ రోజు నుంచి కూడా ఇప్పటికి ఖర్చు అయింది ఎంత అంటే, ఇప్పటికి ఖర్చు అయింది మీరు చెప్పిన లెక్కల ప్రకారంగానే 94,000 కోట్లు. కానీ మీరు గడిచిన 4 సంవత్సరాలుగా మాట్లాడుతున్నది ఏంటంటే 1,00,000 కోట్లు తిన్నారు, 1,00,000 కోట్లు తిన్నారు. అరే 94,000 కోట్లే ఖర్చు అయిన తర్వాత 1,00,000 కోట్లు ఎట్లా తింటారో రేవంత్ రెడ్డి గారికి తెలియాలి, రాహుల్ గాంధీ గారికి తెలియాలి. అన్న ఇంత పెద్ద దాన్ని ఇవాళ ఇంత పెద్ద ప్రాజెక్టు కాంగ్రెస్ అర్థమవుతలేదంటారు. ఎందుకంటే కాళేశ్వరం ఉచ్చనికంలో పెట్టి రైతులను ఎందుకు బాధ పెడుతుంది? ఏ ఒక్క తట కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాళేశ్వరం నుంచి ప్రాపర్గా కూడా ఎక్కడ కూడా సాగునీటి అందించిన వ్యవస్థ కనిపిస్తలేదు కదా, ఎట్లా చూడొచ్చు? ఎందుకంటే వీళ్ళకి ఎప్పటికి కూడా తెలంగాణ అంటే ప్రేమ లేదు. తెలంగాణ పట్ల ఎప్పుడు కూడా వీళ్ళు తెలంగాణకు మేము పోరాడినాం, ఇచ్చిందే సోనియా గాంధీ అని చెప్పేసి అంత బలంగా ఇప్పుడు ఆ మాట నిజంగా కూడా ఇదే పదే మాట్లాడితే నిజంగా మాకు తెలంగాణ ఉద్యమం కోసం జీవితాంతం పనిచేసిన మాలాంటి వాళ్లకు సోనియా గాంధీ పట్ల ఒక కృతజ్ఞత భావం ఉన్నది. తెలంగాణ సాధ్యమైన ఆమెకాలంలో చేసింది అనేది మీరు ఇదే మాట్లాడుతుంటే రేపు ఆ కృతజ్ఞత కూడా లేకుండా పోతుంది, ఆ భావన కూడా మీరు తక్కువ చేస్తున్నారు. ఎందుకంటే ఇవాళ తెలంగాణ 6 దశాబ్దాలు పోరాటం చేసి వేల త్యాగాలు చేసి వస్తే తెలంగాణ వచ్చింది. మీరు అన్నదే నిజమైతే 1969వ సంవత్సరంలో తెలంగాణ ఉద్యమంలో 369 మందిని కాల్చి చంపి రక్తం బారించి తెలంగాణని వాదనని భూస్థాపితం చేయాలనుకున్నది మరి మీరే కదా, మరి అది కూడా చెప్పాలి కదా, అది చెప్పాల్సి వస్తుంది. అట్లాగే
12 మంది ఎంపీలను గెలిపిస్తే ఆ రోజు తెలంగాణ 1969 ఉద్యమ నేపథ్యంలో ఆ 12 మందిని మీరు లోబర్చుకొని పార్టీలు మార్చుకొని పార్టీని మింగేసి తెలంగాణ వాదాన్ని మింగేసినటువంటి వాళ్ళు కదా. ఆ తర్వాత తెలంగాణ గడ్డ మీద ఏ రూపంలో తెలంగాణ నినాదం మొదలుపెట్టినా వచ్చిన వాటన్నిటినీ రక్త తర్పణ చేసి రక్తం బారించి మీరు ఉసురు పోసుకున్నది మీరే కదా. 2004 నుంచి మొదలైనటువంటి ఉద్యమం మీరు నిజంగా అధికారంలోకి వచ్చుంటే ఆ రోజు 2004 అధికారంలో రాగానే తెలంగాణ ఇచ్చుంటే మీరన్నమాట నేను సంతోషం దండం పెట్టేటోళ్ళం నిజంగా. మరి 1200 మంది ప్రాణాలకు బలి తీసుకుంది కూడా మీరే కదా. మరి అది చెప్పాల్సి వస్తుంది కదా మరి ఉద్యమకాలుగా. మరి ఎందుకు మాట్లాడతారు అట్లా, ఎందుకు మాట్లాడతారు? అయితే వీళ్ళకు తెలంగాణ అంటే వీళ్ళకి ఎన్నడూ ప్రేమ లేదు. అందుకోసమే ఎప్పుడైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వచ్చిందో ఆ రోజు తెలంగాణనే ఉద్దేశపూర్వకంగానే ఆ రోజు తెలంగాణ ప్రజలు వద్దన్నా కూడా ఫజల్ అల్ కమిషన్ నివేదిక ఇచ్చింది. తెలంగాణ ప్రజలు వద్దంటున్నారు, కలపొద్దని నివేదిక ఇచ్చింది. ఏంది ప్రత్యేక భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం ఏర్పాటు చేసినటువంటి ఫజల్ అల్ కమిషన్ మొట్టమొదటి కమిషనే తెలంగాణని ఆంధ్రాని రెండింటిని కలపొద్దని చెప్పింది. ఆ నివేదిక ఇచ్చిన తర్వాత కూడా కలిపిన రోజు నెహ్రూ గారు కూడా చెప్పిండు, ఒక తుంటరి ఆడపిల్లని తుంటరి మొగాడికి ఒక అమాయకపు ఆడపిల్లని కలిపి పెళ్లి చేయటం లాంటిదే తెలంగాణ ఆంధ్రాని కలిపి ఏర్పాటు చేయడం. మరి మీకు తెలియకుండా కాదు, మేము తెలంగాణ ప్రజలని మోసం చేస్తున్నాం అన్నటువంటి స్పృహతోటే ఆనాటి ప్రధానమంత్రి నెహ్రూ గారు బలవంతంగా ఆంధ్రతో కలిపి ఆంధ్రప్రదేశ్ని ఏర్పాటు చేసిండు. మొట్టమొదటి తెలంగాణ ద్రోహం అక్కడే మొదలైంది. అట్లా చెప్పుకుంటూ వచ్చుంటే వాళ్ళు వచ్చి ప్రతిదీ కూడా వాళ్ళ ఆ సందర్భం అనేది వచ్చింది. అట్లా చేసినటువంటి వాళ్ళు మీరు వాళ్ళ ఆ రోజు ఎప్పుడైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పుట్టారో అయిపోయి కృష్ణానదిలో తెలంగాణకు ఉద్దేశించినటువంటి ప్రతి ప్రాజెక్టు, వరద కాలువగా రావాల్సినటువంటి అప్పర్ కృష్ణ కానీ ఇంకేం చెప్తున్నారు భీమా కానీ తర్వాత ఏలేశ్వరం కానీ తర్వాత ప్రతి ప్రాజెక్టు కూడా ఏమైపోయిందంటే తీసుకుపోయి నాశనం చేసి దానివల్ల నల్లగొండ మహబూబ్నగర్ దక్షిణ తెలంగాణని 70 సంవత్సరాలు మీరు శాశ్వత ఎడారి ప్రాంతంగా మారుస్తుంది. కరువు కాటకాలు దుర్భిక్షంతో మరిచేటటువంటి ప్రాంతంగా వలసల ప్రాంతంగా మహబూబ్నగర్ని ఫ్లోరైడ్ జిల్లాగా నల్లగొండని ప్రజలు ఉసురు పోసుకున్నారు కదా. లాస్ట్కు తెలంగాణకి ఎత్తిపోతల ప్రాజెక్టులే గత్యంతరం లేని స్థితికి తీసుకొచ్చింది మీరే కదా. తీసుకొచ్చి ఇవాళ దానికి గత్యంతరం లేక ఏదో పరిస్థితుల్లో అటు కృష్ణాను ఇటు గోదావరికి ఉన్నటువంటి 2 జీవనదులలో ఉండేటువంటి ప్రతి చుక్క నీటిని ఒడిసి పట్టుకొని తెలంగాణలోని 1 కోటి ఎకరాలని నీళ్ళివ్వాలన్నటువంటి సంకల్పంతో జరిగినటువంటి ప్రతి ప్రాజెక్టుని మీరు ఉమ్మడి రాష్ట్రంలో మీరు వివాదాస్పదంగా మార్చేసి పక్క రాష్ట్రాలు అభ్యంతరకరంగా అడ్డం పడేటట్టుగా ఆపేసి ప్రతిదీ డిస్ప్యూట్ వివాదాస్పదంగా ప్రాజెక్టులుగా చేస్తారు. కేసీఆర్ గారు వచ్చినాక ఆ వివాదాలన్నింటినీ ముగింపు పలికి కొంత ఒక అడుగు తగ్గైనా ఒక మెట్టు దిగైనా కూడా తెలంగాణను సస్యశ్యామలం చేసుకోవాలని అటు గోదావరిని జలాన్ని పూర్తిగా వినియోగించుకోవడం కోసం కాళేశ్వరం ప్రాజెక్టుని, ఇటు కృష్ణా జలాలను పూర్తిగా వినియోగించుకోవడం కోసం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల డిండి ఎత్తిపోతల ప్రాజెక్టులను తీసుకువచ్చి వాళ్ళ దాదాపు డిండి ఎత్తిపోతల 70%, ఇది దాదాపు ఒక 80-90% పూర్తి చేసినటువంటి ప్రాజెక్టులు. వాళ్ళు మీరు అటువంటి ప్రాజెక్టులను కూడా మీరు రైతుల గోస పెట్టుకొని మీరు ఇచ్చిన హామీలు చేయకపోగా ఇవాళ వచ్చినటువంటి వాటిని కూడా మీరు ఈ ప్రాజెక్టులన్నిటిని కూడా నీ ఉద్దేశపూర్వకంగా కుట్రపూరితంగా చేస్తూ విషపూరిత ప్రచారం చేస్తూ ప్రజల మనసులు చెలగొట్టాడు. కానీ ప్రకృతి ఎప్పటికి కూడా ప్రకృతి గొప్పది. వాస్తవాన్ని 4 రోజులు వెనుక ఇవాళ ప్రజలు కాళేశ్వరం సంబంధించిన అర్థం చేసుకున్న పరిస్థితి. అధికారం హఠాత్తుగా వచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి 10 నెలల పాలనలో రాగానే కాళేశ్వరం అంది, తర్వాత విద్యుత్ రంగం మీద పడింది, తర్వాత రైతు రుణ మాఫీ అన్నది, తర్వాత ఉచిత బస్ అన్నది, ఇతర అన్ని తీసుకొచ్చింది. ఏది కూడా పూర్తిగా కాలేదు కాంగ్రెస్ పార్టీ చేసింది. అయితే అటు విపక్షాలు విమర్శిస్తూనే ప్రజలు కూడా బలంగా తిరగబడే వ్యవస్థ కనిపిస్తుంది. ఈ హైడ్రా విషయంలో కూడా మీరు ఎట్లా చూస్తారు? నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం సక్సెస్ఫుల్గా నడుస్తుందా, ఫెయిల్యూర్గానే ఉందా? ఇంకా సక్సెస్ అన్న మాటే లేదండి. వాళ్ళకు వచ్చిన రోజు నుంచి పరిపాలనే లేదు, కేవలం రాజకీయం తప్ప పరిపాలనే లేదు. వాళ్ళు ఏ ఒక్క రంగం తీసుకున్నా కూడా ప్రతిదీ అలా కరెంటు ఏం చెప్పండి ప్రజలు అనుభవిస్తున్నారు కదా. గడిచిన 10 ఏళ్లలో అసలు కరెంటు సమస్య ఎంత లేకుండా ఉన్నటువంటిది రాష్ట్రం ఏర్పడినటువంటి కేసీఆర్ గారు 24 గంటలు డొమెస్టిక్ వ్యవసాయాన్ని కూడా పారిశ్రామిక రంగాన్ని కూడా ఉన్నటువంటిది అద్భుతంగా సృష్టించిన వ్యవస్థని ఇవాళ మీరు నడిపించలేకపోతున్నారు. అదే రైతులు మనం అందరం అనుభవిస్తున్నాము. ఫైనల్ గా ఒక్క మాటలో రేవంత్ రెడ్డి గారి గురించి ఏం చెప్తారు?
సీఎం గారి గురించి ఒకే తప్పని ఒక్క మాటలో. రేవంత్ రెడ్డి గారు కేవలం ఉమ్, ఎంతసేపు డైవర్షన్ పాలిటిక్స్ దగ్గర ఉమ్, ప్రత్యర్థులని ఎదురు దాడికి దిగడం ద్వారా భౌతిక దాడులకు దిగడం ద్వారా తన అరాచక పాలనని కొనసాగించాలనుకుంటున్నారు. ప్రజలు, తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు. రేవంత్ రెడ్డికి ఉమ్, తాతని చంద్రబాబు నాయుడు లాంటి వాడిని, రాజశేఖర్ రెడ్డి లాంటి వాళ్ళని, ఇంకా జలగం వెంకలరావు, కాసు బ్రహ్మాందరెడ్డి లాంటి వాళ్ళని అందరిని కూడా ఎదిరించి నిలబడినటువంటి సమాజం తెలంగాణ. వాళ్ళ ముందు నువ్వు పెద్ద ఇదేం కాదు, తప్పనిసరిగా గుణపాఠం దాని దగ్గర మూల్యం చెల్లించుకుంటాం. రైట్. ఇవి పల్లె రవి గౌడ్ అన్నతోని స్పెషల్ ఇంటర్వ్యూ. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 10 నెలలైనా ఏ ఒక్క హామీ కూడా పూర్తి స్థాయిలో నెరవేరలేదు. గత 10 సంవత్సరాలు ఉన్న పాలన వేరు, ప్రస్తుతం ఉన్న పాలన దానికి పూర్తిగా విరుద్ధంగా ఉందని చెప్పేసి ఇటు పల్లె రవిగౌడ్ అన్న చెప్తున్నాడు. ప్రజలు కూడా ఒకవైపు కాంగ్రెస్ పార్టీ పైకి తిరగబడడం జరుగుతుంది. చూద్దాం ఇది ఎంతవరకు ముందుకు సాగుతుంది. నిజంగా ప్రస్తుతం ఈ నవరాత్రి ఉత్సవాలు తెలంగాణలో పెద్ద పండుగ అంటే మనకు దసరా. ఈ దసరా అన్న సంబరంగా జరుపుకుంటారా లేదా ప్రజలు చూడాల్సిన అవసరం ఉంది. చూస్తూనే ఉండండి మిర్రర్ టీవీ.